పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతాలో మరో దారుణం జరిగింది. గత ఏడాది ఇదే రాష్ట్రంలో ఓ జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను ప్రజలింకా మర్చిపోకముందే మళ్లీ అలాంటి ఘటనే సంభవించింది. ముఖ్యంగా లా కాలేజీలోనే ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ప్రధాన నిందితుడి పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించడంతో ముగ్గురు నిందితులు దారుణానికి ఒడిగట్టారు. పోలీసులు ఇప్పటికే వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు లా కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ కాగా మిగతా ఇద్దరు ప్రస్తుత విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. పశ్చిమ బెంగాల్కు చెందిన బాధితురాలు కస్బాలోని లా కాలేజీలో చదువుతోంది. అయితే జూన్ 25 రాత్రి 7:30 గంటలకు ఆమె కళాశాల ప్రాంగణంలో ఉండగా నిందితులు వచ్చి ఆమెను బలవంతంగా సెక్యూరిటీ గదిలోకి తీసుకువెళ్లారు. ఆపై ఒకరి తర్వాత ఒకరు రాక్షస క్రీడ జరిపారు. ఆపై ఆమెను అక్కడే వదిలేసి వారంతా పారిపోయారు. 10:50 మెలకువ వచ్చిన విద్యార్థిని అక్కడి నుంచి తప్పించుకుంది. నేరుగా ఆ రోజు హాస్టల్కు చేరుకుంది. మరుసటి రోజే ధైర్యం తెచ్చుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే బాధితురాలిని కోల్కతా మెడికల్ కాలేజీకి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత అనేక మంది సాక్షులను విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. సంఘటనా స్థలాన్ని సురక్షితంగా ఉంచి ఫోరెన్సిక్ పరీక్ష కోసం భద్రపరిచారు. అయితే విద్యార్థిని ఫిర్యాదు చేసిన రోజే పోలీసులు ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. ముఖ్యంగా 26వ తేదీ రోజు తల్బాగాన్ క్రాసింగ్ వద్ద సిద్ధార్థ్ శంకర్ శిశురాయ్ ఉద్యాన్ సమీపంలో 7:20 నుంచి 7:35 మధ్య మనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్లను పట్టుకున్నారు. వారి ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ మరుసటి రోజు ఉదయమే ప్రమిత్ ముఖర్జీని ఆయన ఇంటికి వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. అయితే నిందితులు కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ 31 ఏళ్ల మనోజిత్ మిశ్రా, ప్రస్తుతం కాలేజీలో చదువుతున్న 19 ఏళ్ల జైబ్ అహ్మద్, 20 ఏళ్ల ప్రమిత్ ముఖర్జీలుగా గుర్తించారు. అలాగే నిందితులు ముగ్గురిని అలీపూర్ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారిని పోలీస్ కస్టడీకి పంపింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని సీల్ చేసి ఫోరెన్సిక్ ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర దుమారం రేపింది. బీజేపీ నాయకులు రాష్ట్రంలో మహిళా భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో జరిగిన కోల్కతాలోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచార సంఘటనను గుర్తు చేస్తూ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకులు కూడా దీనిపై స్పందించారు. ఇది దురదృష్టకరమైన సంఘటన అని, నిష్పక్షపాత విచారణకు సహకరిస్తామని తెలిపారు. ఈ ఘటన కోల్కతాలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై మరోసారి తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. పోలీసులు ఈ కేసును త్వరగా పూర్తి చేసి బాధ్యులకు కఠిన శిక్ష పడేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. జాతీయ మహిళా కమిషన్ ఈ ఘటనపై స్వయంగా కోల్కతా పోలీస్ కమిషనర్కు లేఖ రాసింది. ఈ ఘటనపై తక్షణ విచారణను డిమాండ్ చేసింది. బాధితురాలకు వైద్య, మానసిక, చట్టపరమైన సహాయం అందించాలని, అలాగే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 396 కింద పరిహారం అందించాలని జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు విజయ రహాత్కర్ ఆదేశించారు. ఈ ఘటన కోల్కతాలో మహిళల భద్రతపై మరోసారి తీవ్ర చర్చను రేకెత్తించింది. ముఖ్యంగా గత ఆగస్టు 2024లో ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ రేప్ హత్యకు గురైన ఘటన తర్వాత ఆ కేసులో నిందితుడైన సంజయ్ రాయ్కు జీవిత ఖైదు విధించబడింది. ఈ రెండు ఘటనలు రాష్ట్రంలోని విద్యాసంస్థలలో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.